ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి తమ హవాను చాటారు. మొత్తం 372 స్థానాల్లో పోలింగ్ జరగగా కాంగ్రెస్ అభ్యర్థులు స్పష్టమైన మంచి లీడ్ను ప్రదర్శించారు. మంథని నియోజకవర్గంలో 90% పైగా స్థానాలు, పెద్దపల్లి నియోజకవర్గంలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. మరోవైపు కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలుపొందారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రేఖ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి దశ పంచాయతీ ఎన్నికల లోపల కాంగ్రెస్ హవా స్పష్టంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే దాదాపుగా 60% పోలింగ్ పూర్తి అయినటువంటి నేపథ్యం లోపల మెజార్టీ స్థానాల లోపల కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులే విజయం సాధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా చోట్ల కూడా ఇటు బీఆర్ఎస్ కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితి అయితే నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఈ ముఖ్యంగా 398 స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరిగినటువంటి నేపథ్యం లోపల దాదాపుగా 80% పైగా కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే విజయం సాధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు పెద్దపల్లి జిల్లా లోపల ఉన్నటువంటి మంథని నియోజకవర్గం, శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇటు నియోజకవర్గం లోపల దాదాపుగా 90% పైగా కాంగ్రెస్ అభ్యర్థులే ఇటు విజయం సాధించినటువంటి నేపథ్యం లోపల కాంగ్రెస్ హవా స్పష్టంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు మంథని నియోజకవర్గంతో పాటుగా పెద్దపల్లి నియోజకవర్గం లోపల అక్కడ మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఏదైతే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వేములవాడ నియోజకవర్గం లోపల కూడా ఇటు కనీసం బీఆర్ఎస్ పత్తా లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మేజర్ గా ఇటు బీఆర్ఎస్ పోటీలో నిలవలేకపోగా కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ ఇటు పోటీ పడుతున్నటువంటి నేపథ్యం లోపల ఇక్కడ కాంగ్రెస్ యొక్క మెజార్టీ స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ కొరుట్ల నియోజకవర్గం లోపల మాత్రము ఇటు అక్కడ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉండడంతో అక్కడ మాత్రము బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 40%కు పైగా అక్కడ బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులే విజయం సాధించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే కొరుట్ల నియోజకవర్గం లోపల ఎమ్మెల్యే అక్కడ కల్వకుంట్ల సంజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కల్వకుంట్ల సంజయ్ కుమార్ తన నియోజకవర్గం లోపల జరిగినటువంటి ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వారి తరఫున వెళ్లి ప్రచారం చేశారు. ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి దశ లోపల ఒక బీఆర్ఎస్ పట్టు నిలుపుకున్నది అంటే కొరుట్ల నియోజకవర్గం లోపల మాత్రమే తన పట్టు నిలుపుకున్నది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మెజార్టీ స్థానాలు అక్కడ కాంగ్రెస్ తో డి అంటే డి అనేటువంటి కోణం లోపల దాదాపుగా 40% అభ్యర్థులు అక్కడ బీఆర్ఎస్ బలపరిచినటువంటి వారే గెలుపొందడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపలనే ఇక్కడ బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకున్నదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇటు పార్లమెంట్ నియోజకవర్గం కావడంతో తన పార్లమెంట్ నియోజకవర్గం లోపల కూడా ఇటు ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి, తాను అభివృద్ధి చేసేటువంటి బాధ్యత తాను తీసుకుంటానని చెప్పి అయితే ఎన్నికల ప్రచారంకు చెప్పినటువంటి నేపథ్యం లోపల కూడా ఇక్కడ దాదాపుగా 20 చోట్ల పైగా ఇటు బీజేపీ తన పట్టు నిలుపుకున్నదని చెప్పుకోవచ్చు. 20 చోట్ల కూడా బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజయం సాధించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే గత ఎన్నికల లోపల ఇటు ఏదైతే బీఆర్ఎస్ చాలా స్థానాల లోపల గెలుపొందడం జరిగింది. కానీ ఈసారికి వచ్చేసరికి సర్పంచ్ ఎన్నికలు ఇది పార్టీ గుర్తుల పైన పోటీ చేయకున్నా కానీ బలపరిచినటువంటి అభ్యర్థులు అవడంతో బీఆర్ఎస్ ఒక్కసారిగా డీలా పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల జూబ్లీ హిల్స్ ఎన్నికల యొక్క ఫలితం ఖచ్చితంగా ఇక్కడ సర్పంచ్ ఎన్నికల పైన ప్రభావం చూపినటువంటి పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా సర్పంచ్ స్థానాల లోపల తమ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ప్రచారం చేయకపోవడము చాలా ఎఫెక్టివ్ చూపెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ ఇంపాక్ట్ కారణంగానే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు చాలా
తక్కువ సంఖ్యలో గెలవడం జరిగింది. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే కాంగ్రెస్ మెజార్టీ స్థానాల లోపల ఎమ్మెల్యేగా ఉండడంతో ఇక్కడ కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులే దాదాపుగా 80% పైగా విజయం సాధిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మంత్రి నియోజకవర్గం లోపల మాత్రం 90% పైగా కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించడంతో అయితే కాంగ్రెస్ మొదటి విడత ఎన్నికల లోపల పట్టు నిలుపుకోవడం చెప్పొచ్చు. దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా రెండవ విడత ఎన్నికలు, మూడవ విడత ఎన్నికల లోపల ప్రభావం చూసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది మనకు రేఖ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి తమ హవానైతే